బెస్ట్ బిజినెస్ ఐడియాస్ ఒక్క రూపాయి పెట్టుబడి లేకపోయినా మనము మినిమం పెట్టుబడి పెట్టి చేసుకుంటామన్నా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ ఒక 5 నుంచి నేను బిజినెస్ ఐడియాస్ కాదు ఎర్నింగ్ ఐడియాస్ ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ హౌస్ వైఫ్స్ అయినా లేదంటే ఏదన్నా జాబ్ చేస్తుండి లేదంటే మినిమం శాలరీ తక్కువ ఉండేటువంటి జాబ్స్ చేసే వాళ్ళైనా లేదు చదువుకునేటువంటి స్టూడెంట్స్ అయినా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నెక్స్ట్ ఈవెన్ ఎంప్లాయీస్ కూడా తక్కువ జీతాలకు పనిచేసేటువంటి మగవాళ్ళకి కూడా ది బెస్ట్ యూజ్ అయ్యేటువంటి ఈ యొక్క ఎర్నింగ్ ఐడియా బిజినెస్ ఐడియా అని అంటారండి. అందరికీ నమస్తే. నేను మీ పూర్ణిమ గనేని పిజిటెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ వచ్చేసి బెస్ట్ బిజినెస్ ఐడియాస్ ఒక్క రూపాయి పెట్టుబడి లేకపోయినా మనము మినిమం పెట్టుబడి పెట్టి చేసుకుంటామన్నా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ బిజినెస్ ఒక 5 నుంచి 10 లోపల మీతో షేర్ చేసేస్తాను. ఏది ఎవరికి వీలైతే అలా రోజుకి తక్కువలో తక్కువ 500 నుంచి 1000 రూపాయలు మనమైతే ఈ యొక్క బిజినెస్ ఐడియాస్ ద్వారా సంపాదించుకోవచ్చండి. మినిమం పెట్టుబడి అసలు జీరో పెట్టుబడితో చేసేటువంటి ఎర్నింగ్ ఐడియాస్ అంటాను నేను, బిజినెస్ ఐడియాస్ కాదు ఎర్నింగ్ ఐడియాస్. ప్రతి ఒక్కళ్ళు ఈవెన్ హౌస్ వైఫ్స్ అయినా లేదంటే ఏదన్నా జాబ్ చేస్తుండి లేదంటే మినిమం శాలరీ తక్కువ ఉండేటువంటి జాబ్స్ చేసే వాళ్ళైనా లేదు చదువుకునేటువంటి స్టూడెంట్స్ అయినా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ నెక్స్ట్ ఈవెన్ ఎంప్లాయీస్ కూడా తక్కువ జీతాలకు పనిచేసేటువంటి మగవాళ్ళకి కూడా ది బెస్ట్ యూజ్ అయ్యేటువంటి ఈ యొక్క ఎర్నింగ్ ఐడియా బిజినెస్ ఐడియా అని అంటారండి. సో అందులో వచ్చి ఇప్పుడు బాగా ట్రెండింగ్ మన ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ ఇది. తక్కువ అంటే తక్కువ ఒక 5-6 వేలు కనుక పెట్టుబడి పెట్టుకున్నాము అంటే ప్రతిరోజు ట్రెండింగ్ బిజినెస్ అండి. లేదు మేము 5-6 వేలు పెట్టుబడి పెట్టుకోలేము కానీ మేము బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకు కూడా నేను 2 విధాలుగా ఈ యొక్క బిజినెస్ ఐడియాస్ని అయితే మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చి పిండి మిల్లు. నవ్వేడేస్ ప్రతి ఒక్కళ్ళు పొద్దున్న లేసిందే ఇడ్లీలు దోశలు, ఈవినింగ్ అయితే టిఫిన్లుగా కానీ ఇడ్లీలు దోశలేనండి. కానీ ప్రతి ఒక్కళ్ళు పిండి రుబ్బించుకోవడానికి లేదంటే పిండి రెడీ చేసుకోవడానికి అంత టైం ఉండే వాళ్ళు ఉన్నారు, రుబ్బించుకునే వాళ్ళు ఉన్నారనమాట. సో మనకి 2 రకాలుగాను ఈ యొక్క బిజినెస్ యూజ్ అవుతుంది. ఇంకా ఎవరెవరు చేసుకోవచ్చు అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టక్కర్లేదండి. మన చుట్టుపక్కల ఒక 100 ఇళ్ళు 50 ఇళ్ళు ఉన్నా లేదంటే రోడ్ సైడ్ మన హౌస్ ఉన్నా ఒక చిన్న బోర్డు పిండి రుబ్బబడును, రుబ్బిన పిండి అమ్మబడును, ఈజీగా మనం సేల్ చేసుకునేటువంటి ఈ యొక్క బిజినెస్ ఐడియానండి. తక్కువే పెట్టుబడి అన్నాను ఎందుకంటే పిండి మర ఆడించేది ఉంటే రుబ్బిచ్చేదానికి దానికి మినిమము పిండి మర అంటే పిండి కొట్టేటువంటి మిషన్ 5-6 వేల నుంచి 10,000 రూపాయల లోపలే మనకి ఒక్కసారి పెట్టుబడి పెట్టి తెచ్చేసుకున్నాము అంటే దానికి జస్ట్ సర్వీసెస్ తప్ప మనకి పవర్ బిల్లు తప్ప వేరే ఏ విధమైన మెయింటెనెన్స్ ఉండదండి. మనం అక్కడుండి వచ్చిన వాళ్ళకి పిండి వేసేయడం, రోజు పిండి రుబ్బించుకొని రారు కదా అనే ఆలోచన మీకు రావచ్చు కదా, వాళ్ళ కోసమనే నేను చెప్పింది. మనమే పిండి రుబ్బి పిండి కేజీ పొట్లాలు కట్టి మనం పిండి అమ్మబడును అని ఒక బోర్డు పెట్టేస్తాము అంటే రుబ్బించుకునే వెసులుబాటు లేని వాళ్ళు, వర్కింగ్ వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ, ఇప్పుడు స్టూడెంట్స్ కానీ జాబ్స్ చేసుకుంటే రూమ్స్లో ఉంటున్నారు. సో అట్లాంటి వాళ్ళకి టిఫిన్స్ చేసుకొని కానీ ఈవెన్ చిన్నపిల్లల తల్లులు కానీ లేదా డైలీ వర్కింగ్ వెళ్ళిపోయే వాళ్ళు కానీ అంత టైం లేని వాళ్ళు ఒకవేళ రుబ్బించుకొని పోతున్నా వాళ్ళకి ఇన్ కేస్ ఎమర్జెన్సీ టైం లేదు అట్లాంటి వాళ్ళు కూడా మోస్ట్ ప్రాబబ్లీ రుబ్బించుకునే వాళ్ళ దగ్గర కన్నా ఈ యొక్క రెడీమేడ్ పిండిని తీసుకెళ్లే వాళ్ళు ఎక్కువగా వస్తారు. సో దీనికి మనం పెట్టుబడి అంటే జస్ట్ ఆ రైస్ని ఇప్పుడు రుబ్బేటువంటి పిండిల్లో కూడా ప్యూర్ పచ్చి బియ్యం అయితే ఏం వాడట్లేదండి. రేషన్ బియ్యం తీసుకొని వచ్చి దానికి మిక్స్ చేసి అన్ని రకాల అంటే జొన్నలని అంటే దాంట్లో కొన్ని రకాల ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మనము పిండి ఎంత బాగా వచ్చేట్టు మనం రెడీ చేసి ఆ పిండిని సేల్ చేయగలిగితే మా ఏరియాలో 1 కేజీ పిండి మనం కొనుక్కోవాలంటే 30 రూపీస్ అండి. వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు 1 కేజీ అంటున్నాను కానీ ఆ కవర్తో కూడా కలిపి 950 గ్రామ్స్ అట్ట ఎగ్జాక్ట్గా మన మెజర్మెంట్ అయితే ఏం లేదు. ఆ పిండి పచ్చిగా అంటే రుబ్బేసింది వాళ్ళు వెయిట్ వేసి కవర్లు కట్టేసి ఫ్రిడ్జ్లో వేసేస్తున్నారు. ఎప్పుడు కావలిస్తే అప్పుడు మనం ఒక్కరోజు అట్లా స్పెండ్ చేసి ఆ యొక్క పిండిని కనుక రుబ్బి పెట్టేసుకున్నామంటే మనకి సేల్ అయిపోతానే ఉంటుంది. ఇక్కడ కొనేటువంటి రైస్ కానీ 1 కేజీ 10 రూపీస్ నుంచి 14 రూపీస్ దాకా పెట్టుబడి పెడుతున్నారు. సో
1 కేజీ రైస్ కొంటే మనకి దాపు ఇంకా దాంట్లో అన్నీ కలిపితే మనము ఒక 14 రూపాయల రైస్ కొన్నాము అంటే దాపు ఆ యొక్క రైస్తో వచ్చేటువంటి దాన్ని 150-200కి అమ్ముతున్నారండి. వీళ్ళ ఖర్చు దాపు ఒక 50 రూపాయలు పెడితే దాని మీద 100 రూపాయలు తక్కువ కాకుండా ఆదాయం వస్తూ ఉంది. నెక్స్ట్ పిండి రుబ్బేది వచ్చి యాజ్ యూజువల్గా కేజీకి మన రుబ్బిచ్చేదానికి 1 కేజీకి ఒక్కొక్క ఏరియాలో 10-12 రూపాయలు తీస్తూ ఉన్నారు. కరెంటు పవర్ ఎంత వస్తూ ఉంది అన్నది మ్యాక్సిమము ఇంట్లో ఉండేటువంటి వాళ్ళకి ఇంటి పవర్తోనే మనకి పవర్ బిల్ అయితే రన్ అయిపోతుంది అనమాట. దీన్ని కమర్షియల్గా మీటర్ పెట్టుకోవడం ఇట్లంతా కూడా ఏం లేదు. ది బెస్ట్ పిండి మిల్లు బిజినెస్ అంటాను. ఇంట్లో ఉండి బయట పోయి మేము పని చేసుకోలేము, లేదంటే పొద్దున్న వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తాము, ఈవినింగ్ టైం ఖాళీగా ఉంటుంది. మ్యాక్సిమం పిండి రుబ్బించుకునే వాళ్ళంతా ఈవినింగ్సే వస్తారు, పిండి రుబ్బే వాళ్ళు కూడా ఈవినింగ్సే వస్తారనమాట. సో మనకి పిండి మిల్లు అనేది ఒక దాన్ని ఏమంటారు పార్ట్ టైం ఇన్కమ్ సోర్స్ అంటాను. దానికి మనం పెద్ద పెట్టుబడి ఏం లేదు, సింగిల్ ఇన్వెస్ట్మెంటే. లేదు మా దగ్గర పిండి మిల్లు లేదు, మేము పిండి మిల్లు పెట్టుకునే అంత స్తోమత లేదు, నాకు రుబ్బే అంత ఇది లేదు, సో నాకు బిజినెస్ ఎట్టా అంటారా? సో ఇంకొక బిజినెస్ అంటే నేను లైవ్లో చూసిందనమాట. వాళ్ళు ఒక చిన్న బొంకులా పెట్టుకున్నారు, రోడ్డు సైడ్ ఇల్లు ముందు చిన్న బొంకులా పెట్టేసుకొని ఆ బొంకులో వచ్చి మామూలుగా టీ అంటే చిన్నవి అంటే బిస్కెట్లు కానీ చాక్లెట్స్ కానీ కొన్ని రకాలు బీడీలు సిగరెట్లు ఇట్లాంటివి కూడా అమ్ముతూ ఉంటారనమాట. టీ వచ్చి టిన్ను పెట్టుకొని టీ అమ్ముతూ ఉన్నారు. వాళ్ళు ఇంట్లో ఒక ఫ్రిడ్జ్ పెట్టేసుకొని పాల ప్యాకెట్లు పిండి ప్యాకెట్లు ఇవంతా వాళ్ళ దగ్గర పెట్టుకొని ఎవరు అడిగితే వాళ్ళకి ఇస్తున్నారు అనమాట. తమలపాకులు ఒక్క పట్లాలు ఇవంతా ఇంట్లోనే ఒక చిన్న రూమ్ లాగానే అరేంజ్ చేసుకోవచ్చు, లేదంటే ఒక బొంకు లాగానే పెట్టుకోవచ్చు. సో మన ఏరియాలో అరౌండ్ ఒక 100 కుటుంబాలు ఉన్నాయంటే మౌత్ పబ్లిసిటీ ఇచ్చేసుకున్నామంటే మా దగ్గర పాలు దొరుకుతాయి, పాల ప్యాకెట్లు దొరుకుతాయి, మా దగ్గర పిండి ప్యాకెట్లు దొరుకుతాయి అంటే మనం హోల్సేల్గా ఒక 10-20 ప్యాకెట్లు తెచ్చేసుకున్నా, లేదు మనమే బియ్యం తీసుకెళ్ళి కడిగి శుభ్రం చేసి రుబ్బించుకొచ్చి కేజీ లెక్కన పొట్లాలు గట్టి అమ్మినా కూడా మనమేం దాంట్లో ఏం ఇన్వెస్ట్మెంట్ లేదు. మనం రుబ్బించుకొచ్చుకునే దానికి బియ్యం ఖర్చు పెట్టుకొని మనం రుబ్బించుకొచ్చి పొట్లాలు కట్టి మన ఇంటి దగ్గరే మనం అమ్మేసినా కూడా మనకైతే రోజుకి దాపు 500 నుంచి 1000 రూపాయలు తక్కువ కాకుండా ఆదాయాన్ని అయితే జనరేట్ చేసుకోవచ్చండి. ఇవి ఈజీ అంటే హోల్సేల్గా తెచ్చుకొని హోల్సేల్గా అమ్ముకోవడం, రీటైల్గా అమ్ముకోవడం అనమాట. ఇందులో మనం పెద్ద ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. పాల ప్యాకెట్స్ ఈ పిండి ఎర్లీ మార్నింగ్స్ తీసుకుంటారు కాబట్టి వీళ్ళు ఒక 5 గంటలకి అట్ట నిద్రలేసి అమ్మారంటే సరిపోద్ది. నేను పర్సనల్గా తిరుపతిలో కొర్లగుంటలో ఉండేటప్పుడు ఎర్లీ మార్నింగ్స్ ఇదే విధంగా హౌజెస్ ముందు ఒక టేబుల్ వేసి టేబుల్ మీద కూరగాయలు తీసుకొచ్చి మార్కెట్లో నైట్ తెచ్చి పెట్టుకునేది. మార్నింగ్ వచ్చి ఆకుకూరలు, కూరగాయలు, పాల ప్యాకెట్లు, పిండి ప్యాకెట్లు అంటే మార్నింగ్స్ ఎవరికి ఏ అయితే అవసరమో వాటినంతా పెట్టి అమ్మేసి ఇంకా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కదా 5 o'clock వాళ్ళు కూర్చొని అమ్ముతారు. 8 వరకు షాప్ పెట్టుకుంటారు. మళ్ళీ బేగం వేసుకొని వాళ్ళ డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ ఈవినింగ్ 6కి వచ్చి మళ్ళీ షాప్ ఓపెన్ చేసుకొని ఈవినింగ్స్ కానీ యాజ్ యూజువల్గా పిండి అమ్మడం కానీ పాల ప్యాకెట్లు అయితే డిస్ప్లేలో పెట్టరు. మార్నింగ్ పాల ప్యాకెట్లు మాత్రం ముందే పెడతారనమాట. 1/2 లీటరు 1/4 లీటరు పెద్ద ప్యాకెట్స్, పెరుగు ప్యాకెట్లు ఏదైతే మనకి నెసెసరీయో మార్నింగ్స్ ఈవినింగ్ వాటిని మాత్రమే అమ్ముతా వాళ్ళు పార్ట్ టైం ఇన్కమ్గా అంటే రెగ్యులర్గా సంపాదించేటువంటి జీతం కన్నా ఇలా సంపాదించేటువంటి ఆదాయం ఎక్కువగా వాళ్ళు సంపాదించేవాళ్ళండి. మనకి ది బెస్ట్ బిజినెస్. మన ఇంటి ముందు ఆ సౌలభ్యం ఉంది, మనకు ఆ టాలెంట్ ఉంది, మన ఇంట్లో మన యుటెన్సిల్స్లో మనకు ఒక ఫ్రిడ్జ్ ఉంది, మనము ఈ యొక్క బిజినెస్ చేసుకోవచ్చు. లేదు నేను పిండి మిల్లు పెట్టుకోగలుగుతాను, నేను ఒక 10,000 అఫోర్డ్ చేయగలుగుతాను, నేను దాని గురించి తెలుసుకుంటాను, దాంట్లో పెద్ద బ్రహ్మాండంగా నేర్చుకోవాల్సిందో చదువుకోవాల్సిందో అవసరమే లేదండి. అసలు చదువుతోనే పని లేదనమాట. ఒక 2 సార్లు పిండేసే వాళ్ళ దగ్గర పోయి మనం చూసినా కూడా చాలు. జస్ట్ దానికి ఒక స్క్రూ లాగా ఉంటుంది, దాన్ని అడ్జస్ట్మెంట్ పైన మనం బియ్యం వేస్తా ఉంటే కింద పిండి వచ్చేస్తూ ఉంటుంది. ఒక 2 సార్లు పోసామంటే అదే పిండి అనమాట. సో ఇది చాలా చాలా సింపుల్గా ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. ఇది ఒక ఏజ్ వచ్చిన పిల్లలు, ఒక 14-15 ఇయర్స్ పిల్లలు ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు కాలేజ్కి వెళ్ళేసి వచ్చి ఇంట్లో ఉన్నప్పుడు దీంట్లో పిండి ఆడిచ్చి ఇవ్వడం కానీ, లేదా ఒక ఫ్యామిలీలో మెంబర్స్ అంతా ఉన్నారు, మనం పిండి కొట్టేసుకున్నాము, ఒక్కొక్కళ్ళు వెయిట్ వేయటము, ఒక్కొక్కళ్ళు పొట్లాలు కట్టము, ఒక్కొక్కళ్ళు పిండి వేయటము, ఇట్లా ఒక నైట్ టైం ఒక 1 hour స్పెండ్ చేసుకుని వాళ్ళు ప్యాకెట్లు కట్టి వేసుకున్నా కూడా ఆ సేల్ అవుతూ ఉంటుందన్నమాట. ది బెస్ట్ బిజినెస్ వచ్చి పిండి మిల్లు అంటానండి.
ఇంకా దీంతో పాటుగా మన ఇంట్లో ఖాళీ టైంలో ఉన్నప్పుడు మనకి టైలరింగ్ రాదు, పర్వాలేదు, హెమ్మింగ్ తెలిసి ఉంటుంది కదా. కొంతమందికి కుచ్చులు కడతారు, పట్టు శారీస్ కుచ్చులు కడతారు కదా. ఇప్పుడు ట్రెండింగ్ అండి, పట్టు శారీస్కే కాదు, పిచ్చి పట్టు ఉన్నా కూడా దానికి కుచ్చులు కట్టించుకోవడం బాగా పిచ్చి అయిపోయింది, ఫ్యాషన్ అయిపోయింది అనమాట. సో కుచ్చుళ్ళు ఎలా అంటే ఆల్రెడీ ఉండే శారీకి కట్టట్లేదనమాట, మామూలుగా సిల్క్ థ్రెడ్స్ తీసుకొని దానికి డిఫరెంట్ బీడ్స్ అవంతా యాడ్ చేసుకొని దానికి కట్టిస్తూ ఉన్నారనమాట. మెటీరియల్ అంతా మనం తీసుకొని మనం కట్టించిన దానికే కూలీని 350 నుంచి 500 తీసుకుంటున్నారు ఒక్క చీరకి. రోజుకు 2 చీరలు వేసినా చాలండి, మనం వచ్చి దాపు 1000 రూపాయలు సంపాదించుకోవచ్చు అంటారు. మనం కరెక్ట్గా నేర్చుకొని ఈ యొక్క ఆర్యా వర్క్ ఈ యొక్క నీడిల్ ఉంది కదా, దాంతో ఈజీగా చేయగలిగితే దాపు దాని మీద ఎఫర్ట్ అంతా 1 అవర్లో చేసేసేయచ్చండి. కొంచెం నిదానంగా చేసేవాళ్ళు అంటే ఒక 2 అవర్స్ 3 అవర్స్ 4-5 అవర్స్ అనే స్టార్టింగ్ చేసినా కూడా మనకి ఎక్స్పీరియన్స్ వచ్చే కొంది 1 అవర్ హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్లో కూడా నాకు కుచ్చులు కట్టించేసినారండి. పట్టు శారీస్ మీద కుచ్చులు, మామూలుగా కుచ్చులు కట్టిస్తే ఒక కాస్ట్ అనమాట, దానికి బీడ్స్ అట్లాంటివి యాడ్ చేస్తే ఒక కాస్ట్. ఈ విధంగా మనం ఈ యొక్క కుచ్చుళ్ళు కట్టించి లేదా ఫాల్స్ మనం కుట్టించి లేదా హెమ్మింగ్ వేసి కూడా ఒక్కొక్కరు ఒక్క రోజుకి ఒక్కొక్క బ్లౌజ్కి 5 to 10 రూపీస్ తీస్తున్నారనమాట. అరౌండ్ 50 to 100 బ్లౌజెస్ కానీ హూక్స్ హెమ్మింగ్ వేసి ఇచ్చేస్తూ ఉన్నారండి. అంత ఫాస్ట్ ఎక్స్పర్ట్స్ అయినారు మన లేడీస్. స్టార్టింగ్ వాళ్ళు కూడా కొద్దో గొప్ప తెలిసి తెలియకుండా నిదానంగా నేర్చుకున్న వాళ్ళేనండి. మనం పుట్టడంతో ఎక్స్పర్ట్స్ కాదు, నేర్చుకునే కొంది వస్తుందన్నమాట. ఇదైతే మనం ఎక్కడో పోయి ట్రైనింగ్ అవ్వడము నేర్చుకోవాల్సిన అవసరమో లేదు, మనం యూట్యూబ్లో కొట్టినా కూడా మనకైతే ఆ యొక్క వీడియోస్ని ఒక 2-3 సార్లు చూసామంటే వచ్చేస్తుందండి. సో దీంతో పాటుగా నేను ఇంకొక బెస్ట్ బిజినెస్ ఐడియాస్ అంటే ఇంతవరకు నాకు తెలిసి యూట్యూబ్లో ఎవరు చెప్పుండ్రు అనమాట. యూట్యూబ్ కూడా ది బెస్ట్ బిజినెస్ ఐడియా అని అంటాను. ఎందుకంటే మనం ఏ పని చేసినా అంటే ఈవెన్ బ్లాగింగ్ చేసుకొనివ్వండి, ఎక్కడన్నా టెంపుల్స్కి వెళ్ళనివ్వండి, మన లైఫ్ స్టైల్ ఏంటి, మనం పూజలు చేసినా ఏ పని చేసినా వీడియో షూట్ చేసి లిటిల్ బిట్ ఎడిటింగ్ చేసి మనం కనుక అప్లోడ్ చేయగలిగితే మనకి ఇన్కమ్ జనరేట్ అంటే దాని యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ వైజ్ ఇన్కమ్ జనరేట్ అవడంతో పాటుగా ఒక్కసారి మనం రికార్డ్ చేసినటువంటి వీడియోకి మన లైఫ్ లాంగ్ ప్యాసివ్ ఇన్కమ్ అయితే జనరేట్ అవుతానే ఉంటుందండి. కొంచెం ఎఫర్ట్ పెట్టగలుగుతాం, మేము టెక్నికల్గా నేర్చుకోగలుగుతాము, మాకు ఇది ఉంది ఇంట్రెస్ట్ ఉంది అంటే ప్రతి ఒక్కరి చేతిలో టచ్ ఫోన్స్ ఉన్నాయి కదా. సో యూట్యూబ్ని కూడా మీరు స్టార్ట్ చేసుకుని బ్రహ్మాండంగా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. కొంతమందికి ఫోటోగ్రఫీ ఇంట్రెస్ట్ ఉంది, ఫోటోగ్రఫీలో కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట. ఈ డిజిటల్ కాదు, మాకు మామూలుగా టెక్నికల్గా కాకుండా మా హోమ్ సైడ్ అంటే ఇంట్లో నుంచి బయట రాకుండా ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యేటువంటి బిజినెస్ ఐడియాస్ చెప్పండి అని అంటారు కదా. హోల్సేల్గా తీసుకొచ్చుకొని రీటైల్గా అమ్మడమేనండి, పెద్ద బల్కీగా తెచ్చుకొని చిన్న పార్సల్లా కట్టి అమ్మడమేను, విడి పూలు తెచ్చుకొని పూలు మాలలు కట్టి అమ్మడమే. ఏదైనా కూడా పెద్దదాన్ని డివైడ్ చేసుకుని చిన్నవిగా తిరిగి రీసేల్ చేయడాన్ని బిజినెస్ అంటాను. అదే బెస్ట్ ఎర్నింగ్ అంటాను. కాకపోతే దాంట్లో చిన్న స్కిల్ ఎఫర్ట్ మన టైంను పెట్టుబడిగా పెట్టి చేసేటువంటి ఏ పనిలో అయినా మినిమం 500 నుంచి 1000 రూపాయలు తక్కువ అయితే ఆదాయం రాదండి. కాకపోతే దాని మీద స్పెండ్ చేయడము ఆ యొక్క స్కిల్ను బట్టించే మన యొక్క ఆదాయం మార్గాలు అయితే డిపెండ్ అయి ఉంటాయి అనమాట. వీటితో పాటుగా ది బెస్ట్ బిజినెస్ అనేది వచ్చి నేను మన జ్యువెలరీ 1 గ్రామ్ జ్యువెలరీ సేల్ చేయడం అండి. 1 గ్రామ్ జ్యువెలరీస్ని మనం ఒక్కసారి తెచ్చేసుకొని వాటిని మన చుట్టుపక్కల వాళ్ళకు మన గ్రూప్స్లోనూ వాట్సాప్ గ్రూప్లోనూ ఇట్లా మనము ఆఫ్లైన్లో మనం సేల్ చేసుకోవచ్చు. లేదంటే కొన్ని రకాల ప్లాట్ఫామ్స్ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ఉపయోగించి ఆన్లైన్లో కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీషోలోని కానీ మీషోలో వచ్చేటువంటి కొన్ని ఐటమ్స్ని మనము అట్లా రీసేల్ చేసుకోవడం, మీషోలో ఐటమ్స్ని కూడా సేల్ చేస్తూ ఉన్నారు. సో ఆన్లైన్ ప్లాట్ఫామ్ను ఉపయోగించి కూడా బిజినెస్ అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించి మనం టైఅప్ అవడము, నెక్స్ట్ అమెజాన్ ప్రోడక్ట్స్ని రీసేల్ చేసుకోవడము, కొన్ని రకాల కొరియర్ సబ్లింక్స్ తీసుకోవడం అనమాట. అంటే డిటిడిసి కొరియర్స్ ఇట్లాంటివంతా మనకి ఏదన్నా ఒక సెంటర్ ఉంది, మన హౌజో లేదంటే చిన్న షాపు మనకుంది. సో అందులో ఇంకొక ఇన్కమ్ జనరేట్ చేసుకోవడం అంటే మన షాప్ని మనం రన్ చేసుకుంటా కొన్ని రకాల కొరియర్ సర్వీసెస్ని మనం యాడ్ చేసుకున్నామంటే వాళ్ళు ఎవరైనా పార్సల్ తీసుకొచ్చిస్తే దాన్ని ప్యాక్ చేసి మనము దాని ప్యాకింగ్కి అమౌంట్ తీసేసుకుంటాం. అప్పుడే ఇంకో కొరియర్ వాళ్ళు వచ్చి మన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతారు అనమాట. అంటే సెంటర్ పాయింట్గా మనం పెట్టుకొని కొరియర్ సర్వీసెస్ని యూజ్ చేసుకోవడం అనమాట.
ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉండేది ఫుడ్ బిజినెస్ అండి. క్యాటరింగ్ అని ఎక్సలెంట్గా రన్ అవుతుంది అంటాను. క్యాటరింగ్కి వచ్చి మనం వెళ్ళి వంట చేయాల్సిన అవసరం లేదు, మన ఇంట్లోనే మనం ఫుడ్స్ ప్రిపేర్ చేసుకొని, అంటే మనకి ఆర్డర్స్ వచ్చేదాన్ని బట్టించి మనం ముందు పబ్లిసిటీ ఇచ్చుకోవాలి. మేము ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వగలుగుతాము, ఇంతమందికి మేము ఎఫర్ట్ చేయగలుగుతాము, ఇన్ని రకాల ఫుడ్ ఐటమ్స్, ఏదర్ నాన్ వీజా అందులో వచ్చి టెంపుల్ రిలేటెడ్, లేదంటే మామూలుగా సాంబారా, ఇట్లాంటివి ఏదో ఒకటే స్పెషలైజేషన్ మనం చేసేటువంటి ఫుడ్ ప్రిపరేషన్, మన మెనూ ప్రిపేర్ చేసుకోవాలా. సో మనం వచ్చి క్యాటరింగ్ సర్వీసెస్ ఇస్తాము అంటే వాళ్ళకి మనకు ఆర్డర్ ఇస్తారు, ఇంతమందికి 10 మెంబర్సా, 20 మెంబర్సా, 50 మెంబర్సా, వాళ్ళకి మనం కరెక్ట్గా టేస్టీగా చేసి మనం ఇవ్వగలిగాము అంటే మనకు వచ్చేటువంటి ఆర్డర్స్ని బట్టించి మనకు ఉండేటువంటి ఫీడ్బ్యాక్, టేస్ట్ బాగుంది అని ఒక యొక్క ఫీడ్బ్యాక్ని బట్టించి మనకైతే క్యాటరింగ్ ఆర్డర్స్ అయితే వస్తూనే ఉంటాయి అన్నమాట. ఆల్మోస్ట్ వాళ్ళు ఒక్క క్యాటరింగ్కి, ఒక్క భోజనానికి 100 నుంచి 120 రూపీస్ తీస్తున్నారండి. మనకి నెలలో కనీసం ఒక 5-6 ఆర్డర్స్ వచ్చినా కూడా మనం వేలల్లో కళ్ళ చూస్తాము. సో అట్లాంటి ఆర్డర్స్ అంటే మనకి 1 by 1 లింకప్ పోతాయి అనమాట. అంటే మౌత్ పబ్లిసిటీని, టేస్ట్ బాగుందను, లేదంటే కాస్ట్ రీజనబుల్గా ఉందను, క్వాలిటీ బాగుందని ఏదో ఒక పబ్లిసిటీ వచ్చే కొంది, ఆర్డర్స్ పెరిగే కొంది మన యొక్క ఇన్కమ్ వచ్చి 100,000 నుంచి లక్షల కోట్లలో కూడా టర్న్ ఓవర్ జరగచ్చు అనమాట. కాకపోతే దీంట్లో ఎఫర్ట్ పెట్టాల్సింది ఫుడ్ బిజినెస్ కాబట్టి క్వాలిటీ బాగుండాలా, టేస్ట్ బాగుండాలా, ఈ రెండు కరెక్ట్ చేసుకుని చేయగలిగితే మనం పని చేయడంతో పాటుగా మన కింద ఒక 10 మంది మనుషులకి మనం యొక్క జాబ్ని క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాము. సో మనం ఎందులో అంటే మనకి మనమే సంపాదించుకుందామా, లేదు మన కింద ఒక నలుగురిని సంపాదించేటట్టు పెట్టుకొని వాళ్ళ ద్వారా మనం డబ్బులు సంపాదిద్దామా అనేది మన యొక్క టాలెంట్, నాలెడ్జ్, కొంచెం పెట్టుబడి మీద ఆధారపడి ఉంటుందండి. ఈ యొక్క బిజినెస్ ఐడియాస్లో ఏ ఒక్కటైనా మన లేడీస్కైనా జెంట్స్కైనా, ఆల్రెడీ శాలరీ సంపాదించే వాళ్ళైనా, తక్కువ శాలరీ అని బాధపడేటువంటి వాళ్ళైనా, స్టూడెంట్స్ అయినా, ఎవరికైనా కూడా మనం ఇంకొక ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలా అనేటువంటి గోలు, సంకల్పం ఉండి చెయ్యాలనేటువంటి పట్టుదల, మన స్కిల్ని, టైంని పెట్టుబడి చేసి మనమైతే ఈ యొక్క ఆదాయ మార్గాలను అయితే మనం ఎంచుకోవచ్చండి. ఖాళీగానే ఉన్నారా, ఏ పని బాట చేయలేదా అని ప్రతి ఒక్కళ్ళ దగ్గర మనం ఎందుకు అనిపించుకోవాలా, ఏదో ఒక పని చేసి మనం ప్రూవ్ చేసుకుందాం. ఒక్కొక్కళ్ళు ఒక్క పనే కాదు, 4 పనులు చేసినా సంపాదిద్దాము. అదే అంటారు కదా, ఒక్క చేతితో కాదు 4 చేతుల్లో సంపాదిస్తారని. సంపాదించే టైంలో సంపాదించుకుందాం, కూర్చొని తినాలా అనాల్సిన టైంలో కూర్చొని తిందామండి. కాకపోతే సంపాదించింది ఎలా మనం సేవ్ చేయాలా అన్నది కూడా నాకు చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి ఒక లుక్ వేసేసిండి. అలాగే గోల్డ్ సేవింగ్, గోల్డ్ రిలేటెడ్ టాపిక్స్ కానీ నా వీడియోలో ఛానల్లో ఫుల్ ఉన్నాయన్నమాట. వాటిని అంతా చూడండి. నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, అంటే ఈ ప్రోగ్రామ్ మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే నచ్చుతుంది అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఓకే అండి, బాయ్, సీ యూ.